కన్నెపల్లికి వెళుతున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో జనగామ జిల్లా పెంపుర్తి దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కేవలం కేటీఆర్ కు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపైనే వాహనం నిలిపేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్ బారికేడ్స్ తోసుకుంటూ వెళ్లడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ప్రభుత్వం తన చేతగాంతనాన్ని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులకు. మాకు ఆదేశాలు ఉన్నాయంటాడు. కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉన్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే కాళేశ్వరం కూలిపోయిందన్న సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తాం. కన్నెపల్లికి వెళుతున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో జనగామ జిల్లా పెంబుర్తి దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కేవలం కేటీఆర్ కు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడంతో అక్కడ వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలోనే పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపైనే వాహనాన్ని నిలిపేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్ బారికేడ్స్ తోసుకుంటూ వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. మా ప్రతినిధి పెద్దేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దేష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏమైనా సరైందా, లేకపోతే ఇంకా అలాగే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందా? ప్రస్తుతం అయితే జనగామ నుండి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా మూవ్ అయిపోయారు. అయితే హైదరాబాద్ నుంచి భారీ వాహన శ్రేణితో బయలుదేరినటువంటి కేటీఆర్ ను జనగామ పొలిమేరలో పెంబర్తి వద్ద పోలీసులు జాతీయ రహదారిపైనే అడ్డుకున్నారు. అడ్డుకొని అక్కడ కేవలం కేటీఆర్ వాహనానికి తప్ప మిగిలిన అంటే ఇంత పెద్ద వాహన శ్రేణికి అనుమతి లేదు అంటే వారంతా కూడా అడ్డుకున్నారు. వారంతా అడ్డుకున్న క్రమంలోనే ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ ను మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడి నుంచి తొలగించేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మధ్య కాస్త తోపులాట జరిగిన తోపులాట అనంతరం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడి నుంచి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఈ క్రమంలో కేటీఆర్ కూడా టీవీతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. కరువు వచ్చినా కల్పతరువు లాంటి కాళేశ్వరం అండగా ఉంది, కానీ కాళేశ్వరం మళ్ళీ అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేయడంలో ప్రభుత్వం అసమర్థత చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు, ఎందుకంటే ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ప్రస్తుతం 96 మీటర్ల ఎత్తుతో నీరు వృధా జలాలు పోతున్నాయి. సో ఆ నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసి ఆ నీటిని లిఫ్ట్ చేసినట్లయితే మళ్ళీ తెలంగాణలో కాళేశ్వరం అంటే గోదావరి జలాల పైన ఆధారపడి ఉన్నటువంటి ప్రతి పంట భూములు సస్యశ్యామలు అవుతాయని చెప్పి ఆయన ఇక్కడ ప్రకటన చేశారు. సో సేమ్ టైంలో ఇక్కడ వారం రోజులు కేసీఆర్ కు 1 వారం రోజులు అవకాశం ఇస్తే మళ్ళీ ఈ ప్రాజెక్టు తిరిగి ఇక్కడ ప్రాజెక్టు ద్వారా ఉన్నటువంటి రిజర్వాయర్లలో నీళ్లు నింపి గోదావరి జలాలన్నీ కూడా మళ్ళీ పంట భూములు పారే విధంగా చేస్తామని చెప్పి కూడా ఆయన కేటీఆర్ అక్కడ ప్రకటన చేశారు. అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితం మోయారు. సో మార్గ మధ్యలో మళ్ళీ భూపాలపల్లి వద్ద అడ్డుకుంటారా లేకపోతే కన్నెపల్లి వరకు వెళ్తారా అనేది మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను
ఇక్కడికిక్కడే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వారందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు దాదాపుగా 500 వాహనాలు అక్కడికి కన్నెపల్లికి చేరుకుంటాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్లానింగ్ చేస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తున్నారు. అయితే కన్నెపల్లి పంప్ హౌస్ లోపలికి దిగడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో కానీ వీరంతా కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. సో కన్నెపల్లికి కేటీఆర్ చేరుకుంటారా లేక మార్గ మధ్యలోనే మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముందస్తు అరెస్టుల పరంపర కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ పెద్దేష్.